యువతే 2.5 కోట్ల మంది రోడ్డున పడ్డారు. మోడీ సర్కార్ నిర్వాహకంతో మూతపడ్డ చిన్న పరిశ్రమలు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. అవును, మోడీ 10 ఏళ్ల పాలనలో ఏకంగా 2.5 కోట్ల చిన్న మధ్య తరహా సంస్థలు మూతపడ్డాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఆదివారం నాడు ఇక్కడ ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 1.3 కోట్ల ఎంఈలు మూతపడ్డాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మోడీ సర్కార్కు సంబంధించిన విషయంలో ఈరోజు మల్లికార్జున్ ఖర్గే చెప్పినటువంటి విషయం ఏదైతుందో అది పూర్తి సత్యమైనటువంటి విషయం. ఆనాడు నోట్ల రద్దు పేరుతో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో ఆ నోట్ల రద్దు పేరుతో తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా చిన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో చిన్న పరిశ్రమలు అన్నీ కూడా మూతపడ్డాయి. ఆ చిన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డటువంటి చిన్న పరిశ్రమలన్నీ కూడా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే మాత్రమే. అందులో బీసీలు కూడా చాలా తక్కువ. కేవలం ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి చిన్న తరహా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక 20 లక్షలు 50 లక్షలు పెట్టుబడి పెట్టి ₹1 కోటి వరకు పెట్టుబడి పెట్టి, ఈరోజు ₹1 కోటి కూడా కాదు 20 నుండి 30 లక్షలు 50 లక్షలు పెట్టుబడి పెట్టి చిన్న పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యోగాలు కల్పించడం చేతగానే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఉపాధి పనులకు సంబంధించిన విషయంలో వాళ్ళకి సహకరించాల్సిన నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈరోజు ఉపాధి చూసుకొని ఉపాధి కోసం వాళ్ళు చిన్న తరహా సంస్థలు పెట్టుకుంటే ఆ నోటు రద్దు పథకం తీసుకొచ్చి వాళ్ళ మీద పెద్ద బండ వేసి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు చిన్న తరహా సంస్థలను తీసుకుపోయి అప్పుల్లోకి వెళ్ళి ఈరోజు కంపెనీలు మూసుకొని అప్పుల బారిన పడి అప్పులు తీర్చలేక మళ్ళీ వేరే కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకి వచ్చేటువంటి 50,000 60,000 జీతాలలో సగం కాదు 60,000 జీతం అంటే ₹50,000 కేవలం అప్పులు కట్టడానికి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి ఎందుకు అనవసరంగా మేము కంపెనీలు పెట్టినామని చెప్పేసి బాధపడేటువంటి పరిస్థితికి నరేంద్ర మోడీ తీసుకొచ్చింది. ఇది నరేంద్ర మోడీ చేసిన అరాచక పాలనలో భాగం. ఇది కేవలం కావాలనే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు చేసుకుంటున్న బిజినెస్లను మొత్తానికి కొలాప్స్ చేయడం కోసం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన దిక్కుమాలిన పథకం ఏమైనా ఉందంటే అది నోట్ల రద్దు పథకం. దానికి చాలామంది వంతవాడిరు. చాలామంది బీజేపీ నాయకులు అయితే ప్రపంచంలో ఉన్న నల్లధనం మొత్తం పొద్దుల నరేంద్ర మోడీ బత్తాలలో పట్టుకుని వస్తాడు, నెత్తి మీద మోసుకుని వస్తాడు, మన అందరం పోవాలి, ఆ నల్లధనం వెనక్కి తీసుకురావడం కోసం నరేంద్ర మోడీకి మనం సహకరించాలి, ఆ బస్తాలు మోసుకురావడానికి మనం పోవాలి రాబోయే అని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడారు ఒక్కొక్కరు. ఎంత దారుణమైన విషయం అంటే నల్లధనం పేరుతోని 500 ₹1,000 నోట్లను రద్దు చేసేసి ఆ నోట్లను పక్క పెట్టి ₹2,000 నోట్లు తీసుకొచ్చారు. ₹1,000 నోట్లు దాచిపెట్టుకోవడానికి కష్టమవుతుందని చెప్పేసి ₹2,000 నోటు తీసుకొచ్చి 2,000 నోటును తీసుకొచ్చిన తర్వాత సరిగ్గా 6 నెలలకే నోట్ల ఆ ₹2,000 నోట్లు మొత్తం కూడా కనబడకుండా పోయినాయి. మరి ఎందుకు కనబడకుండా పోయినా అంటే 500 ₹1,000 నోట్లు తీసేసుకొని అందరూ ₹2,000 నోట్లను కట్టలుగా మార్చుకొని ఆ డబ్బుల్ని ఈరోజు దాచిపెట్టుకున్నారు. ఈరోజు బీజేపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోక్సభ ఎలక్షన్స్, మొత్తం కట్టల ₹2,000 నోట్లు బయటకు వస్తాయి. కట్టలు ఒక్కొక్క కాదు, అవసరమైతే ఈరోజు పంచే ప్రతి పైసా కూడా ₹2,000 నోట్లు కనబడతాయి. మీరు చూడండి కావాలంటే. ఇన్ని రోజుల పాటు కనబడకుండా పోయినటువంటి ₹2,000 నోట్లు మొత్తం ఈరోజు బీజేపీ ఎలక్షన్ల ప్రచారంలో బయటపడతాయి. అంటే అది ఎంత మోతాదులో డబ్బుల్ని దాచిపెట్టుకుని దగ్గర పెట్టుకున్నా మీరు చూడాల్సిన అవసరం ఉంది. నల్లధనం ఎవరి కోసం చేయలే, నల్లధనం వెనక్కి తీసుకొస్తాం అనే ముచ్చటనే తప్పది. ఎవరి దగ్గర తీసుకొచ్చారు? విజయ్ మాల్యా దగ్గర 80,000 కోట్లు వెనక్కి పట్టుకొచ్చిరా? నీరవ్ మోడీ గారి దగ్గర పట్టుకొచ్చిరా? లలిత్ మోడీ దగ్గర పట్టుకొచ్చిరా? ఎవరి దగ్గర పట్టుకొచ్చారు? మీరు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి వాళ్ళని తీసుకుపోయి వేరే దేశాల్లో కూర్చోబెట్టి వాళ్ళ కంపెనీలను కనీసం తీసుకోకుండా ఈరోజు లక్షల కోట్ల రుణమాఫీ 20 లక్షల కోట్ల రూపాయలను ఈరోజు రుణమాఫీ చేసి ఈరోజు వాళ్ళ బ్యాంకుల వాళ్ళు ఆ డబ్బుల్ని మళ్ళీ ప్రజల దగ్గర నుండి తీసుకొస్తూ ఉన్నారు. ఎంత సిగ్గుమాన్. ఎస్బీఐ బ్యాంకు ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలని రుణమాఫీ చేసింది కార్పొరేట్ కంపెనీలకి. ఆ 1000 కోట్ల రుణమాఫీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ప్రతి ట్రాన్సాక్షన్ మీద డబ్బులు వసూలిస్తూ ఉంది. ఈరోజు ఫోన్పే ఓపెన్ చేసి పేటీఎం ఓపెన్ చేసి మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుందామంటే కూడా ₹2 ₹3 ఛార్జెస్ తీసుకుంటుంది. ఎవరిని అడిగి మీరు డిజిటల్ ఇండియా అని చెప్పేసి డిజిటల్కు సంబంధించిన విషయంలో ఫోన్పేలు పేటీఎంలు వాడాలి, మనం కరెన్సీ వాడద్దు, కరెన్సీ రహిత దేశంగా మారుద్దామని చెప్పేసి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు కరెన్సీ లేకుండా ఫోన్పేలు ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తున్న వ్యక్తుల మీద మీరు ఛార్జీలు వేస్తున్నారంటే ఆనాడు చెప్పినటువంటి నరేంద్ర మోడీ చెప్పినటువంటి డిజిటల్ ఇండియా మాటలన్నీ జూటా మాటలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి జూటా మాటలు కాకపోతే ఈరోజు ఛార్జెస్ ఎందుకు తీసుకుంటున్నారు? 3 సార్లు డబ్బులు రాయిస్తే ఏటీఎంలో ₹80 కట్ అవుతాయి. మీరు మీ అకౌంట్లో డబ్బులు వేసుకోకపోయినా కూడా మీ అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి.
నువ్వు జీరో అకౌంట్లు తీసుకోరు అని అంటాడు. జీరో అకౌంట్లు తీసుకున్న తర్వాత ఈరోజు మినిమం బ్యాలెన్స్ 2,000 రూపాయలు, మినిమం బ్యాలెన్స్ 1,000 రూపాయలు మెయింటైన్ చేయకపోతే మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం 350 రూపాయల నుండి 400 రూపాయలు ఛార్జెస్ కట్ అవుతూ ఉంటాయి బ్యాంకు. ఎవరి ఛార్జెస్ ఎవడు వాడుకుంటాడు? నీ బ్యాంకులో అకౌంట్ ఉన్నంత మాత్రాన మాకు ప్రతి నెల 350 రూపాయలు కట్టనా? అరే ఎంత అధ్వానం అయ్యి. ఈ విషయాలను అడిగేది ఉంటే నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి ఈ షెడ్డి బ్యాచ్ అంతా వచ్చి గొడవలు వేస్తూ ఉంటుంది. ఎంత దారుణమైనటువంటి విషయం. ఈరోజు 2.5 కోట్ల మంది రోడ్డున పడ్డారా అని అంటే ఆ 2.5 కోట్ల మంది భారతీయులు కాదా? ఆ 2.5 కోట్ల మంది గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ మీద లేదా? ఇంత దారుణం. అసలు నోట్ల రద్దు సంబంధించిన విషయంలో అయితే నల్లధనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పేసి ఒక్క రూపాయి నల్లధనం కూడా వెనక్కి తీసుకొచ్చినటువంటి పాపాన్ని నరేంద్ర మోడీ పోలే. ఈరోజు మీరు మళ్ళీ ఎన్నికల ప్రచారానికి వచ్చేది ఉంటే బీజేపీని అడగండి, ఏమైంది భయ్ నల్లధనం వెనక్కి తీసుకొస్తున్నాడు, 15 లక్షల రూపాయలు అకౌంట్లు ఇస్తాను కదా భయ్, ఎవ్విరా మీ 15 లక్షల రూపాయలు 10 ఏళ్ళు పోయినా ఇంకెప్పుడు ఇస్తారా అని చెప్పేసి అడగండి, చెప్పులు చిపురు కట్టలు పట్టుకొని ఒక్కొక్కరిని.